కాంచన అయితే కార్తీక్ దీప ఎక్కడున్నారు, ఒకసారి ఇక్కడికి రండి అని పిలుస్తూ ఉంటుంది. కార్తీక్ దీప అయితే అక్కడికి వస్తారు. ఇంతలోనే మళ్ళీ కాంచన అనసూయ అని పిలుస్తూ ఉంటుంది. అనసూయ అయితే అక్కడికి వస్తుంది. చెప్పమ్మా, దేనికి పిలిచావని అంటూ ఉంటుంది. అక్క, నువ్వు ఈ మధ్యన గమనించావా, దీప మొహం నీకు ఎలా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న దీప అయితే చాలా బాధగా మొహం దించుకుంటూ ఉంటుంది. అప్పుడు అనసూయ ఇలా అంటూ ఉంటుంది, నాకైతే దీప మొహం చాలా బాధగా ఉంటుంది ఈ మధ్య అని అంటూ ఉంటుంది. కడుపుతూ ఉన్నానన్న సంతోషం అయితే మొహంలో అయితే ఏమీ కనిపించట్లేదు, ఎవరినో దగ్గర వాళ్ళని కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. అవును అక్క, అచ్చం నాకు కూడా నీకు అనిపించినట్టే అనిపిస్తుంది దీపమొహం చూస్తుంటే. అసలు కడుపుతూ ఉన్న వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటారు. నా కడుపు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని రకరకాలవన్నీ తింటూ ఉంటారు. దీప మాత్రం అసలు తిండే తినట్లేదు, రాత్రి కూడా తినలేదు. ఇప్పుడు కూడా చూడండి ఎంత టైం అవుతుందో, ఇప్పుడు వరకు ఇంకా తినలేదు. నువ్వు ఇలానే ఉంటే బిడ్డ పరిస్థితి ఏమవుతుంది, కొంచెమైనా ఆలోచించవా? నీ కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఆలోచించాలి కదా. నువ్వు బాగా తింటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తిను దీప అని కాంచన దీపతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న దీప మాత్రం చాలా బాధగా ఉంటుంది. నా బాధ మీకు ఎలా చెప్పాలి అన్నట్టు ఉంటుంది. అంతలో కార్తీక్ మాత్రం, అమ్మ మన మాట విందు, నువ్వైనా విను అన్నట్టు దీపకి ప్లేట్ ఇస్తూ ఉంటాడు తినమని. ఆ ప్లేట్ తీసుకున్న దీప మాత్రం చాలా బాధగా ఉంటూ ఉంటుంది. ఈ టైంలో నేను ఎలా తినగలను, నా మనసంతా చాలా బాధగా ఉంది అన్నట్టు ఆ ప్లేట్ తీసుకుంటుంది. ఇంకా కార్తీక్ అయితే వెనకాతలున్న కుర్చీని తెచ్చి దీపకు కూర్చోడానికి తెస్తూ ఉంటాడు. ఆ కుర్చీలో అయితే దీప కూర్చుంటుంది. కూర్చున్న దీప ఇంకా చేసేదేమి లేక బాధతో అలా తింటూ ఉంటుంది.